పింఛన్ల పంపిణీ అంశంపై చెలో సచివాలయానికి పిలుపునిచ్చిన టీడీపీ ఎన్టీఆర్ భవన్ నుండి సచివాలయానికి వాహన ర్యాలీగా బయలుదేరిన నేతలు పింఛన్ల పంపిణీలో కావాలని చేస్తున్నారని టీడీపీ నేతల ఆరోపణ. ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇచ్చేలా ఆదేశించాలని సీఎస్ను కోరుకున్న టీడీపీ సెర్చ్ ఆదేశాలపై సీఈఓకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు పింఛను పంపిణీ విషయంలో వైసీపీ కావాలని జప్యం చేసేలా వ్యవహరిస్తుందని టీడీపీ ఆరోపణ. ఇంటింటికి పింఛన్ పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సీఎస్ జవహర్ రెడ్డిని కోరుకున్న టీడీపీ సెర్చ్ సర్క్యులర్ సీఈఓ నిబంధనలకు విరుద్ధంగా ఉంటుందని సీఈఓకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మీడియాతో మాజీ నక్కా ఆనంద్ బాబు గారు మాట్లాడుతూ పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, సచివాలయ సిబ్బంది ద్వారా 2 గంటల్లో పింఛన్లు ఇవ్వవచ్చు అని కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయం చెప్తామని పీఎస్ చెప్పారు. నేను నిన్న మార్నింగే కన్సర్న్ సెక్రటరీ అడిగాను. అంటే ఇది ఏప్రిల్ కాదు, మార్చ్ 31 ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ 1 ఇవ్వలేదు. లాస్ట్ టైం కూడా ఏప్రిల్ 3 నుంచి ఇచ్చాము అని చెప్పారా అజయ్ గారు. నేను మార్నింగ్ అడుగుతున్నాను. అక్కడ నుంచి 5 to 7 days అవుతుందమ్మా అని చెప్పాను. సో షీ వాజ్ సమ్ ఫ్లైట్లో ఉన్నది, పక్కన అనౌన్స్మెంట్ వస్తుంది, ఆమెకి ఏమని పడిందో నాకు తెలియదు. సో షీ ఇమీడియట్లీ సెడ్ దట్ చెప్పేసింది. ఇట్లా వచ్చి మాట్లాడితే క్లారిఫై చేస్తాను కదా, ఫోన్లో ఏం క్లారిఫై చేయడం. మార్నింగ్ ఐ హ్యాడ్ ఏ మీటింగ్. సో నౌ ఈరోజు లక్కీగానే ఐ హ్యాడ్ ఆల్రెడీ షెడ్యూల్ డీసీ విత్ కలెక్టర్స్. సో మార్నింగ్ ఆ సెక్రటరీతో మాట్లాడితే ఒకసారి కలెక్టర్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. బై ఈవినింగ్ విల్ బి ఇష్యూయింగ్ ఏ క్లారిటీ, ఎంత టైంలో చేస్తాము, ఏ అమౌంట్లో చేస్తాము. మా ఇంటెన్షన్ కూడా వీ డోంట్ వాంట్ పెన్షనర్స్ టు సఫర్. సో వాళ్ళకి ఏది ఇన్కన్వీనియంట్ చేయాలని ఆలోచిస్తాం. బాబాయిని చంపి ఆ హత్యని చంద్రబాబు నాయుడు గారి మీద ఆపాదించి మాట్లాడి ఎన్నికల్లో లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తదితర సామాజిక పెన్షన్లు తీసుకునేటటువంటి పేదవాళ్ళ మీద రాజకీయ కుట్ర కోణంతో ఆలోచన చేసి పెన్షన్లు ఆపి లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నాడు. వారికి పెన్షన్లు ఆపిన విధానం చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఆపాదించే ప్రయత్నం స్వయంగా ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. ఎన్నికల సభల్లో ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నాడు, పెన్షన్లు ఈ రోజు రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారని. బుద్ధుందా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు బ్యాంకు హాలిడే, నీ సాక్షిలో 2 రోజుల క్రితంగా రాసావు 3వ తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తామని చెప్పి. అసలు నీకే అధికారం ఉంది? ఎన్నికల కమిషన్ లేకపోతే ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ స్టేట్మెంట్లు ఇవ్వాలి. నువ్వు రాసేసావు ఆల్రెడీ. కానీ ఈ రోజున ఉన్నటువంటి వ్యవస్థ ఎన్నికల కమిషన్ వాలంటీర్స్ ద్వారా వద్దు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమని చెప్పి సీఎస్కి ఆదేశాలు ఇచ్చింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలో కూడా సీఎస్ గారితో మేము మాట్లాడాం. ఇలా సచివాలయ వ్యవస్థ ఉంది, 15,000 సచివాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 1,60,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, పెన్షనర్స్ 60 లక్షల మంది ఉన్నారు. ఒక్కో వ్యక్తి ఒక్కో సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీస్ వివిధ కేటగిరీల కింద 11 మంది పనిచేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి మొత్తం కూడా బదిలీ చేస్తే పెన్షన్లు మొత్తం ఒక్కో ఎంప్లాయీకి 40 పెన్షన్లు వస్తాయి. 40 పెన్షన్లు అంటే 2-3 గంటల్లో పంపిణీ చేయొచ్చు. అటువంటిది వారం పట్టింది, 10 రోజులు పట్టింది అని చెప్పి ఈ ప్రభుత్వం తాత్సారం చేసి ఏదో విధంగా అధికారుల మీద ఒత్తిడి చేసి పెన్షన్ సకాలంలో అందకుండా సామాజిక పెన్షన్దారులు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో మీరు గుర్తులో పడొద్దు, దయచేసి మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పి మేము సిఎస్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన స్పందించాడు. ఖచ్చితంగా ఎల్లుండి నుంచి పెన్షన్లు కార్యక్రమం మొదలు పెడతామని చెప్పాడు. ఎంతవరకు చేస్తారో చూడాలి. ఇటువంటి జిమ్మిక్కులు, ఇలా ఎన్నికల విధానాలు, ఎన్నికల ఏదైతే కోడ్ అమల్లో ఉందో ఈ రోజుల్లో, మరి ఈ విధంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ కూడా ఇలా కట్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇలా వాళ్ళని నిష్పక్షపాతంగా వ్యవహరించమని మేము అడిగాం. ఇవాళ సీఎస్ గారు చెప్పిన దాన్ని బట్టి వ్యవహరిస్తారని అనుకుంటా ఉన్నాం. చేయకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజల్లో తీసుకెళ్తాం. పెన్షన్దారులు చైతన్యవంతం చేస్తాం. ఇలా గతంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు 2,000 పెన్షన్ ఇచ్చాడో 3,000 ఇస్తానని చెప్పి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడో, ఇప్పుడు మళ్ళా పెన్షన్దారులు ఏ విధంగా రాజకీయాలకు వాడుకుంటున్నాడో ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం.
ఖచ్చితంగా సాయంత్రం ఫైనల్గా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం. ఒక డెసిషన్ తీసుకొని మళ్ళీ చెప్తానన్నాడు. మేమైతే వివరంగా చెప్పాము, ఈ విధంగా చేస్తే మీరు 40 మంది నుంచి 50 మంది లోపే ఒక్కో ఎంప్లాయీకి వస్తుంది, మీరు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ఒక రోజులో పంపిణీ చేస్తామని చెప్పాం. ఆ విధంగా చర్యలు తీసుకొని సాయంత్రం మళ్ళీ ఒక మీటింగ్ అయింది. ఉదయం ఎలక్షన్ కమిషన్తో వీళ్ళతో నాకు ఒక మీటింగ్ అయింది. కలెక్టర్స్తో కూడా మాట్లాడి దీని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు. అంటే ఇంటింటికి పంపిణీ చేస్తాం, వీళ్ళు ప్రాబ్లం ఏం చెప్తున్నారు? ఇంటింటికి పంపిణీ చేస్తాం, ప్రాబ్లం ఏం చెప్పాల, చేయడానికి అభ్యంతరం లేదు. దానికి కరెక్ట్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈరోజు సాయంత్రం ఒకసారి కలెక్టర్తో కూడా మాట్లాడి, ఉదయం ఎలక్షన్ కమిషన్తో మాట్లాడాను. వాళ్ళకి పంపిస్తా ఉన్నాం మేము ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో కలెక్టర్స్తో కూడా మాట్లాడి మళ్ళీ చెప్తాను. అయితే మాకైతే రాజకీయ పార్టీగా మాత్రం ఇవాళ ఉన్న కలెక్టర్